హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటు పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఇటు గ్యాస్ చమురుదారులు మొత్తం అమాంతం పెరిగని తెలుస్తుంది. ఒకవైపు కొరత కూడా ఏర్పడుతుందని చెప్పేసి హైదరాబాద్ నుంచి కానీ హైదరాబాద్ అంటే మెట్రో సిటీ నగరాలకు మొత్తం వాళ్ళు హోటల్స్ కూడా బంద్. ఎందుకంటే గ్యాస్ కొరత వల్ల కూడా అలా వంటలు బంద్ అయ్యి హోటల్ కూడా మూసుకునే పరిస్థితి వచ్చింది చెప్పేసి. కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గ్యాస్ కొరత లేదు, ఇటు పెట్రోల్ కొరత లేదని చెప్పేసి వాళ్ళు అంటే పత్రికలకు కూడా ప్రకటనలు ఇస్తున్నా కూడా మాకు కొన్ని చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని తెలుస్తుంది. మనం ప్రస్తుతానికి మహబూబాబాద్ జిల్లా కొరివి మండలం కేంద్రంలో ఉన్నాం. కొరివి మండల కేంద్రంలో నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడికి శ్రీ కురవి వీరభద్రస్వామి దర్శించడానికి భక్తులు యాత్రికులు చాలా మంది ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళకి అంటే తిండి కూడా దొరకని పరిస్థితి ఉంది. ఎందుకంటే హోటల్ కూడా మూతపడుతుంది. ఎందుకంటే గ్యాస్ నిల్వలు లేనప్పుడు కూడా గ్యాస్ కొరత ఉంది. డొమెస్టిక్ గ్యాస్ కూడా కొరత ఉండడం వల్ల కూడా ఈ హోటల్ కూడా మూసేసుకుని చెప్తారు. అంటే హోటల్ మూసేసుకునే నేపథ్యంలో కూడా మరి ఎలా వాళ్ళకి బతకాలిగా అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక 20 సంవత్సరాల పూర్వానికి వెళ్ళిపోయారు. మనం ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ కట్టెలు కొనుక్కుంటూ కూడా ఇక్కడ కట్టెల పొయ్యిల మీద వంటలు చేసుకునే పరిస్థితి ఉంది. ఇంకో విషయం మీకు నిండు నిదర్శనం మీద విడిచిపెట్టిపోతున్నాను. కనీసం 10,000 రూపాయలు పెట్టి సొంతంగా ఈ మట్టి పొయ్యి మొత్తం ఇక్కడ తయారు చేసుకున్నారు. అంటే గ్యాస్ స్టవ్ లేదు కాబట్టి ఈ కట్టెల పొయ్యి మీద పెట్టుకుంటూ కూడా ఒకేసారి 3 వంటలు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు వినూత్నానికి ప్రయోగం చేస్తున్నారు. ఎందుకంటే గ్యాస్ కొరత ఉంది. కట్టెలు కూడా సుమారు కింటాకి కూడా 6,000 రూపాయలు పెట్టి కట్టెలు కూడా కొనుక్కున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్న హోటల్ యజమాని వాళ్ళు చెప్తారు. దీన్ని కూడా ప్రత్యేకంగా తయారు చేయించాము. గ్యాస్ ఒకలా వచ్చినా రాకపోయినా కూడా దీని మీద నడిపిస్తాము. ఒక 3 పొయ్యిలు పెట్టుకొని కూడా ఇక్కడ వంటలు వండుకోవచ్చు. దీనికి సుమారు 10,000 రూపాయలు ఖర్చు అని చెప్తున్నారు. మట్టి పొయ్యిలతో కూడా వండే వంటకాలు కూడా టేస్ట్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. టేస్ట్ విషయం పక్కన పెడితే కూడా వాళ్ళకి గ్యాస్ కొరత వాళ్ళు తీవ్ర ఇబ్బంది పడుతుందని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతానికి మనకి ఇక్కడ హోటల్ నిర్వాహకులతో వాళ్ళు అడిగి తెలుసుకుందాం. అని చెప్పండి, ఎట్లుందండి పరిస్థితి ఇప్పుడు? చాలా ఇబ్బంది ఉందండి. గ్యాస్ మందులు అసలు దొరుకుతలేదు బయట. కమర్షియల్ మందులు కానీ డొమెస్టిక్ మందులు కానీ ఏవి దొరుకుతలేదు. చాలా ఇబ్బంది ఉంది. కట్టెలపై మీద చేయాలంటే చాలా కష్టం అవుతుంది మాస్టర్లకు కూడా. అందుకే బట్టి పోయి పెట్టించాను. ఎందుకు వచ్చింది మరి ఇప్పుడు ఆలోచన? ఇప్పుడు హోటల్ మూసేసుకుంటున్నారు కదా, మరి కట్టెలపై ఎందుకు పెట్టాల్సి వచ్చింది? పోయి 10,000 రూపాయలు పెట్టారంటే 10,000 ఖర్చు అవుతుందండి. మొత్తం కర్రలకు 6,000, ఈ బట్టి పోయికి 10,000 చేసినందుకు 5,000. ఇప్పుడు మూసేస్తే కష్టంగా అండి. మూసేస్తే కష్టం, వెళ్ళలేదు పరిస్థితి. బతకాలంటే ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు హోటల్ బంద్ చేస్తే కష్టం కదా. హోటల్ బంద్ చేయాలంటే కష్టం. ఏదో ఒకటి కట్టెలు పోయో ఏదో డొమెస్టిక్. ఇక్కడ సిలిండర్లు మాత్రం బ్లాక్లు అయితే అమ్ముతాను కానీ ఇస్తాలేదు. ప్రభుత్వము అంటే కొరత లేదు, కొరత ఉందని ఇక్కడ చెప్పొద్దు, ఇక్కడ కొరత సృష్టించొద్దు అని చెప్పేసి ఏఎన్సీ నిర్వాహకులకు కూడా ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నారు గ్యాస్ కొరత అయినప్పుడు. మరి ఎందుకు మరి ఈ విధంగా వస్తుంది? మరి కమర్షియల్ మందులు అయితే ఇక్కడ గ్యాస్ ఆఫీసులు అడిగితే రావట్లేదు, మాకైతే రాలేదు, వస్తే మీకు ఇస్తాం అని వాళ్ళు. కమర్షియల్ మందులు చిన్న మందులు అయితే కష్టం దొరుకుతలేదు. ఓటీపీతోనే ఇస్తాం అవి. కమర్షియల్ మందులు మాత్రం ఒక సిలిండర్ లేదు అసలు. కమర్షియల్ ఎంత కమ్మింది గతంలో? 1970. ఇప్పుడు ఎందుకు అమ్ముతారు బ్లాక్ లో? బ్లాక్ లో కాదని ప్రజెంట్ అయితే 2140 ఉంది. ఇది కమర్షియల్ ముద్దు. ఇప్పుడు అయినా కూడా దొరుకుతలేదు. మీకు నెలకు ఎన్ని పడతాయి గ్యాస్ ముద్దులు? మాకు సుమారు ఒక 10-12 పడతాయి. మరి రావట్లేవు. మరి కట్టెలకి ఎంత ఎంత చెల్లిస్తారు డబ్బులు? ఇవన్నీ మరి ఇవి బయట రైతులు కష్టం ఉన్న చెట్లు నరకే వాళ్ళు తీసుకొచ్చేస్తారు. ఒక ట్రక్ వచ్చేసి 8,000, 9,000. వాళ్ళని కూడా వాళ్ళు తెచ్చియమంటే 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి తెచ్చిస్తారు. ఎంతమంది హోటల్ బతుకుతుంది? మొత్తం వర్కర్స్ కానీ మొత్తం 10 మంది ఉంటారండి. మరి ఎంత ఖర్చు పడుతుంది? మరి వెళ్తుందా? వెళ్తుందా అంటే చేయాలి. ఇక వెళ్తుందా దేవునికి ఎరుక. అది వెళ్తుందని మనం పెట్టాల్సింది, చేయాల్సింది. బంద్ చేస్తే మళ్ళీ హోటల్ కొన్న పేరు పోతుంది. నడిపియాలి. అది ఎట్లయినా వచ్చిందా రాందా లాభం అని నడిపించుకుంటూ పోవాలి. ఇప్పుడు గ్యాస్ వచ్చినా కూడా మరి పోయిన ఇట్లే కంటిన్యూ చేపిస్తారా, లేకపోతే మరి దీన్ని తీపిచ్చేస్తారా? ఖర్చు పెట్టారు కదా, ఎంత ఖర్చు పెట్టారు కదా, కంటిన్యూ చేస్తాం.
ఇక కంటిన్యూ చేస్తాం. కట్టిన దానికోసం ఇక బందోబస్తుగా కట్టించుకుంటాం. ఇట్లా కట్ట ఇక బట్టి అంటే ఇక ఎన్ని సంవత్సరాలైనా ఉంటది. ఇక అంటే గ్యాస్ సంబంధం లేదు, గ్యాస్ అయిపోయింది దీనికేనా ఇక? దానికి సంబంధం ఉండదు, ఇక కర్రలతోనే. ఇక అంటే ఇప్పుడు గ్యాస్ కొరత ఉందని చెప్పేసి దీనికి ప్రత్యేకంగా కట్టించారా? ప్రత్యేకంగా గ్యాస్ కొరత ఉన్నదనే కట్టించాం దాన్ని. దానివల్లనే ఇది కట్టిస్తున్నాం. ఇప్పుడు మనకు గ్యాస్ వస్తుంది అనుకో సపోజ్, దీన్ని కంటిన్యూ చేస్తారు అంతే. ఇది కంటిన్యూ చేస్తామండి. ఇక అంటే గ్యాసే మళ్ళీ ఇది వర్క్. లాభం నష్టం మీరే పరిస్థితి. ఫస్ట్ అంతేగా చేయాలి ఇక ఏదో ఒకటి. అంటే ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తుంటారు, యాత్రికులు వస్తుంటారు కదా. చాలా మంది వస్తారండి. టెంపుల్ పక్కనే వీరభద్ర స్వామి టెంపుల్, చాలా పెద్ద టెంపుల్ మన తెలంగాణ, మన మహబూబాద్ డిస్టిక్ లో. సుమారు రోజుకో 1000 మంది 1500 మంది దర్శించుకుంటారు. వాళ్ళకు కూడా ఇప్పుడు సెంటర్ లో కూడా హోటల్లో చాలా బంద్ ఉన్నాయి. సిలిండర్ దొరక్క అందరూ కట్టెలపై వాడతారు. కొంతమంది అయితే బంద్ చేసుకున్నారు కొరివిలో కూడా. ఇక మహబూబాద్ చుట్టుపక్కల ఎట్లుందో మనకు తెలియదు. మన గ్యాస్ పై మీద సుఖంగా అంటే వంటలు మంచిగా హ్యాపీగా వండుకోవచ్చు. ఇప్పుడు మన కట్టెల మీద వండుతుంటే మన కళ్ళు మొత్తం మండుతుంటూ కంట్ల నిండు కూడా నీరు వస్తుంది. ఒకవైపు గ్యాస్ కొరత లేక కళ్ళ నీరు వస్తుంది, ఒకవైపు ఇటు ఈ పొగతో కళ్ళ నీరు వస్తుంది. చాలా ఇబ్బంది ఉంటదండి. వండేటోళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. చాలా దారుణం అసలు, చాలా దారుణం అంటే దారుణం. ఎప్పుడు సెగ తగులుతా ఉంటది, మంట వస్తుంది, పొగ వస్తా ఉంటది. చాలా ఇబ్బంది. ఈ ఎండలకి ఈ పొగకి సరిపోతుంది. చాలా వేడి. ప్రభుత్వాన్ని మామూలు ఏం కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం? ఏముంది, కమర్షియల్ సిలిండర్లు కొద్దిగా అతి తొందరలో రిలీజ్ చేస్తే హోటల్ యాజమాన్యాలు మంచిగా బతుకుతారు. లేకపోతే అందరూ మూసేసుకొని ఉండాల్సి వస్తుంది. విన్నారుగా మొత్తానికైతే హోటల్ యజమాని ఏం చెప్తున్నాడు. ఒకవైపు గ్యాస్ కొరత వల్ల తమ బతుకులు కూడా బయట రోడ్డు పడే పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. ఒకవైపు అంటే ప్రభుత్వంలో కూడా గ్యాస్ కొరత లేదు, గ్యాస్ కొరత సృష్టించదని చెప్పేసి కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా మరి ఎక్కడో కొన్ని చోట్ల మొత్తం గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది. ఎందుకంటే మనం చూడొచ్చు, ఇక్కడ వాళ్ళు కంట్ల నుంచి పొగ వచ్చినా కూడా మరి బతకాలి కదా, ఎలాగా బతకాలి కదా. మరి మా సుమారు హోటల్ నమ్ముకొని సుమారు 10-15 మంది బతుకుతున్నాం. మరి వాళ్ళకి జీతాలు ఎట్లా వెళ్ళాలని చెప్పేసి కంట నీళ్ళు వస్తున్నా కూడా ఈ విధంగా కట్టెల పొయ్యితో కూడా వాళ్ళు ఈ విధంగా జీవనంతో పోరాటం చేస్తున్నారు. 10,000 పెట్టి కూడా కొత్తగా నూతనంగా కూడా పొయ్యి కూడా ఏర్పాటు చేస్తున్నారు. చూడొచ్చు మనం. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడే కాదు, అంటే మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో ఏదో ఒక దగ్గర కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి. మరి ప్రభుత్వం కూడా చెప్తున్నారు గ్యాస్ కొరత లేదు, సృష్టించొద్దు అని చెప్పినా కూడా మరి ప్రభుత్వ అధికారులు కూడా దీన్ని ఆలోచించుకొని కూడా త్వరగా మళ్ళీ ఇలాంటి అంటే సంబంధించినటువంటి వాణిజ్య అంటే వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కూడా వాళ్ళకి సరఫరా చేసినట్టే వాళ్ళకి తిప్పలు తప్పవని చెప్పేసి వాళ్ళు కన్నీటితో ఆవేదనతో పొగజూరిన కళ్ళతో వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది.